సో హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై అదర్ వీడియో ఇన్ఫో బై లక్ష్మణ్. ఈ ఛానల్ ద్వారా అయితే ఎటువంటి ఫేక్ ఇన్ఫర్మేషన్ తో పాస్ అవ్వదు, ట్రస్టెడ్ అండ్ జెన్యూన్ ఇన్ఫర్మేషన్ మాత్రమే పాస్ అవుతుంది కాబట్టి సో ప్లీజ్ ఇంకెవరైనా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోకుండా సో ప్లీజ్ అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోకి అయితే లైక్ చేయండి డెఫినెట్లీగా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ మేడే గ్రీటింగ్స్ అనమాట. అండ్ అలాగే ఈ వీడియో వచ్చేసి మనం 2 టాపిక్స్ మీద డిస్కస్ చేయబోతున్నాం, ఓకేనా. ఫస్ట్ టాపిక్ వచ్చేసి ఏపీ వాళ్ళకి బ్యాడ్ లక్ అని నేను ఆల్రెడీ చెప్పినాను అనమాట తమ్నేల్లో. ఆ ఏపీ వాళ్ళకి బ్యాడ్ లక్ ఏంటి అండ్ అలాగే తెలంగాణ వాళ్ళకి గుడ్ న్యూస్ అనమాట ఏందన్నది ఈ వీడియో డిస్కస్ చేద్దాం. అలాగే సెకండ్ టాపిక్ వచ్చేసి పోస్టల్ జీడిఎస్ 2025 జనవరి నోటిఫికేషన్ యొక్క సెకండ్ మెరిట్ లిస్ట్ మనకి ఆల్రెడీ రిలీజ్ అయిపోయింది చాలా డేస్ బ్యాకే. దాని యొక్క డాక్యుమెంట్ వెరిఫికేషన్ వచ్చేసి మనకి ఇంకొక కేవలం 4-5 రోజులలో ఎండ్ అయిపోతుంది. మరి పోస్టల్ జీడిఎస్ థర్డ్ మెరిట్ లిస్ట్ ఎంత ఫాస్ట్ గా రాబోతుంది అన్నది కూడా దానిగా డిస్కస్ చేద్దాం. ఆంధ్రప్రదేశ్ వాళ్ళకి బ్యాడ్ లక్ ఏంటంటే మనకి ఇంతకు ముందు నోటిఫికేషన్స్ లో ఏపీ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు తెలంగాణలో అప్లై చేయడం జరిగింది. మార్క్స్ ఇవ్వడం ద్వారా వాళ్ళు జాబ్ రావడం జరిగింది తెలంగాణలో, వాళ్ళు జాబ్లో జాయిన్ అయిపోయారు. దీనివల్ల ఎవరైతే తెలంగాణలో ఆస్పిరెంట్స్ ఉన్నారో వాళ్ళకి అన్యాయం జరిగింది, సరిగ్గా రాలేదన్నమాట తెలంగాణలో జాబ్స్. ఏపీ వాళ్ళు ఏపీలో జాబ్స్ వచ్చాయి, ఏపీ వాళ్ళకి తెలంగాణలో కూడా వచ్చాయి. దీనివల్ల తెలంగాణ వాళ్ళకైతే ఏపీలో రావలేదు, తెలంగాణలో కూడా రాలేదు. దీనివల్ల చాలా అన్యాయం జరిగింది. కాబట్టి ఇక నుండి రాబోయే నోటిఫికేషన్స్లో 99% అలా ఉండదన్నమాట. తెలంగాణలో వాళ్ళకి తెలంగాణలో జాబ్స్ వస్తాయి, ఏపీ వాళ్ళకి ఏపీలోనే వస్తాయి. ఎలా అంటే తెలంగాణ ఇప్పుడు మనకి రీసెంట్గా మనకి నిన్న డిక్లేర్ చేస్తారు కదా తెలంగాణ 10th క్లాస్ రిజల్ట్స్లో. అందులో అందరికీ మార్క్స్ ఇచ్చారనమాట. ఎవరికి కూడా జీపీఏ అనేది ఇవ్వలేదు. ఏపీ వాళ్ళకి ఎలాగైతే మార్క్స్ ఇచ్చారో వీళ్ళకి మార్క్స్ ఇవ్వడం జరిగింది అనమాట. 590, 595, 600, 599 కూడా అలా మార్క్స్ రావడం జరిగింది అనమాట. దీనివల్ల ఏంటంటే ఖచ్చితంగా డెఫినెట్లీ ఈ ప్రభావం అనేది ఎవ్రీ నోటిఫికేషన్స్లో రాబోయే నోటిఫికేషన్స్లో ఖచ్చితంగా చూపిస్తుంది. మ్యాక్సిమం తెలంగాణ వాళ్ళకి తెలంగాణలోనే జాబ్స్ వస్తాయి, ఏపీ వాళ్ళకి తెలంగాణలో జాబ్స్ రావడం అనేది గగనం అనేది డెఫినెట్లీ మనం అయితే అనుకోవచ్చు. తెలంగాణ వాళ్ళకి గుడ్ న్యూస్ ఏంటంటే ఇదే అనమాట. తెలంగాణ వాళ్ళకైతే మార్క్స్ ఇవ్వడం జరిగిందనమాట. ఇక్కడ నుండి అయితే ఇవ్వరు కాబట్టి గ్రేడ్స్ ఆల్రెడీ మార్క్స్ డిక్లేర్ చేశారు కాబట్టి సో డెఫినెట్లీగా తెలంగాణ వాళ్ళకి తెలంగాణలో ఇస్తారు. నెక్స్ట్ టాపిక్ పోస్టల్ జీడిఎస్ 2025 జనవరి యొక్క థర్డ్ మెరిట్ లిస్ట్. ఇప్పుడైతే ప్రజెంట్ అయితే ఇండియా మొత్తం వెయిట్ చేస్తుంది ఎవరైతే ఈ జీడిఎస్కి అప్లై చేశారో. సో మనకి పోస్టల్ జీడిఎస్ సెకండ్ మెరిట్ లిస్ట్ ఆల్రెడీ రిలీజ్ అయింది ఫ్యూ డేస్ బ్యాక్. అందులో ఎవరైతే సెలెక్ట్ అయ్యారో వాళ్ళకి డాక్యుమెంట్ వెరిఫికేషన్ డెడ్ లైన్ వచ్చేసి మరి ఒక 4 డేస్లో మనకైతే ఎండ్ అవ్వబోతుంది అనమాట. సో మే 6th మనకైతే ఎండ్ అవ్వబోతుంది అనమాట. సో వన్స్ మనకి మే 6th అయిపోయిన తర్వాత మనకి పోస్టల్ జీడిఎస్ థర్డ్ మెరిట్ లిస్ట్ అనేది రిలీజ్ కాబోతుంది. కేవలం థర్డ్ మెరిట్ లిస్ట్ కాకుండా నెక్స్ట్ మళ్ళీ 4th ఉంటుంది, 5th ఉంటుంది, 6th ఉంటుంది. కాబట్టి ప్రజెంట్ అయితే మనం థర్డ్ గురించి అయితే డిస్కస్ చేద్దాం. సో బ్రదర్ చాలా మంది అయితే జాబ్స్ అనేది రాలేదన్నమాట ఫస్ట్ లిస్ట్లో సెకండ్ మెరిట్ లిస్ట్లో. కాబట్టి ఇప్పుడు థర్డ్ మెరిట్ లిస్ట్ కోసం చాలా మంది అయితే వెయిట్ చేస్తున్నారు, నాకు అర్థమైంది. డెఫినెట్లీగా పోస్టల్ జీడిఎస్ థర్డ్ మెరిట్ లిస్ట్ అనేది రిలీజ్ అవుతుంది. అది ఎప్పుడు అన్నట్లయితే మనకి ఈ డాక్యుమెంట్ వెరిఫికేషన్ డెడ్ లైన్ వచ్చేసి సెకండ్ మెరిట్ లిస్ట్ సెలెక్ట్ అయిన వాళ్ళకి మనకి 6th ఎండ్ అవుతుంది. కాబట్టి వన్స్ మనకి ఈ 6th అయిపోయిన తర్వాత మనకి వితిన్ 10 to 15 డేస్లో మనకి థర్డ్ మెరిట్ లిస్ట్ రిలీజ్ చేయబోతుంది అనమాట. అంటే మనకి ఇప్పుడు ఈ నెల మనకి మే 20 లోపు మనకి ఏ క్షణాన రిలీజ్ అవ్వచ్చు అనమాట. అది మే 15th, 16th, 17th. బట్ నేనేమంటున్నా అంటే ఒక అంచనా వేసి మనకి 20 లోపు రిలీజ్ అయిపోతాయి అనమాట. సో ఎవరైతే వెయిట్ చేస్తున్నారో సో ఇంకొంచెం వెయిట్ చేయండి. డెఫినెట్లీగా మనకి ఈ థర్డ్ మెరిట్ లిస్ట్ అనేది రిలీజ్ అవుతుంది. అండ్ అలాగే మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే కనుక కింద కమెంట్ చేసే ప్రయత్నం చేయండి. లైక్ మీ నేము, మీ ఏజు, మీ మార్క్స్, మీరు ఎక్కడ అప్లై చేశారు, ఎవ్రీథింగ్ మీరు ఒకసారి కింద కమెంట్ చేయండి. థర్డ్ మెరిట్ లిస్ట్లో వచ్చే ఛాన్సెస్ ఉన్నాయా లేవా అన్నది కూడా నేను డెఫినెట్లీగా చెప్తాను. సో ఎవరైతే వరి అవ్వకండి, ఇన్ కేస్ థర్డ్ మెరిట్ లిస్ట్లో జాబ్ రాకపోయినా కూడా ఇంకా మనకి ఇంకా థర్డ్ కాకుండా ఇంకా 3 ఉంటాయన్నమాట. సో వీళ్ళు కుదిరినంత త్వరగా రిలీజ్ చేద్దామని అయితే అనుకుంటారు అనమాట. ఎందుకంటే మనకి ఆల్రెడీ మీకు తెలుసు మనకి జనవరిలో నోటిఫికేషన్ రిలీజ్ అవ్వాల్సింది, బట్ కొంచెం లేట్ అయ్యి మనకి ఫెబ్లో రిలీజ్ అయింది. దానివల్ల ఏంటంటే మెరిట్ లిస్ట్ రిలీజ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉండే అనమాట. కాబట్టి వీళ్ళు త్వరగా రిలీజ్ చేస్తే ఏమైంది అంటే కుదిరిన ఇంకా కొన్ని మెరిట్ లిస్ట్ రిలీజ్ చేయొచ్చు. దాని ద్వారా ఇంకొంతమందికి ఆపర్చునిటీ వస్తుంది, జాబ్స్ వస్తాయి. కాబట్టి వీలైనంత ఫాస్ట్ అయినా రిలీజ్ చేస్తారు. ఎవ్రీథింగ్ నాకు ఏ అప్డేట్ వచ్చినా కూడా నేను ఛానల్ అయితే పోస్ట్ చేస్తాను. మన ఇన్స్టాగ్రామ్ పేజ్ కూడా కింద డిస్క్రిప్షన్లో ఉంది. ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలో అవ్వండి, టెలిగ్రామ్లో కూడా ఫాలో అవ్వండి. అక్కడ ఏ చిన్న అప్డేట్ ఉన్నా నేను డెఫినెట్లీ పోస్ట్ చేస్తాను. అండ్ అలాగే ఇలాంటి వీడియోస్ మన నుంచి తొందరగా మీకు అందాలనుకుంటే ఇంకెవరైనా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సో ప్లీజ్ అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ అలాగే ఈ వీడియో అయితే మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేసే ప్రయత్నం చేయండి. ఎందుకంటే సో తెలంగాణ వాళ్ళకైతే చాలా మందికి అయితే అన్యాయం అయితే జరిగింది కాబట్టి ఇప్పుడు దానికైతే చెక్ అయితే పడే అవకాశాలు అయితే చాలా ఉన్నాయి. కాబట్టి సో ఇది నేను ఇవ్వాలనుకున్న ఇన్ఫర్మేషన్ 2 టాపిక్స్ పైన. సో మీకు అయితే క్లారిటీ అయితే వచ్చింది అనుకుంటున్నా. ఇంకేమైనా డౌట్ ఉన్నాడో కింద కమెంట్ చేయండి. సో ఇది గ్యాస్ మరి వీడియో. సో మనకు మంచి పెడతా, సో మనకు మంచి అప్డేట్ ముందు ఉంటా. అన్సిప్ టేక్ కేర్, గుడ్ బై.